హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 53వ భాగం. స్వాతి టెన్షన్గా హరి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. హరి తమకంగా తన కంఠం నుంచి తన పెదవులు దారి కిందకి వచ్చేలా చేస్తూ, నేనేం చేస్తున్నాను, నా భార్యతో రొమాన్స్ చేస్తున్నాను, ఏం చేయకూడదా ఏంటి అంటూ తన భుజం మీద కొరికి తన కళ్ళల్లోకి చూసేసరికి అప్పటికే స్వాతి హరి చేసే పనికి కొంచెం కొంచెం మైకం కమ్ముతూ కళ్ళు మూసుకుంటుంది. అదే అవకాశంగా హరి స్వాతిని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి టీషర్ట్ కొంచెం పైకి జరుపుతూ నడుం మొత్తం ముద్దులు పెడుతూ కొంచెం కూడా వదల్లేక పంటిగాట్లు కూడా ఇస్తూ నాభిలోతిని తన నాలుకతో కొలుస్తూ స్వాతి నోటి నుంచి హరి అన్న పేరుని పదే పదే రప్పిస్తూ ఉంటాడు. స్వాతి అలా తన పేరుని కలవరిస్తూ ఉంటే హరి ఒంట్లో వేడి రాజుకొని తన టీషర్ట్ తీసి పక్కకు వేసి స్వాతి టీషర్ట్ తీయటానికి పైకి జరుపుతాడు. స్వాతి మైకంగా కళ్ళు మూసుకుంది. కాస్త టీషర్ట్ మొత్తం తన శరీరానికి దూరం అవుతూ ఉంటే కంగారుగా కళ్ళు తెరిచి వెంటనే టీషర్ట్ కిందకి లాక్కొని, ఏం చేస్తున్నావు హరి, నేనేదో కొంచెం మత్తులో కూరుకుపోతే నువ్వు అది అడ్వాంటేజ్గా తీసుకుంటావా అని అడుగుతుంది. హరి కోపంగా, నా భార్యతో రొమాన్స్ చేయటంలో తప్పేమీ లేదు, నోరు మూసుకొని నాకు అనుగుణంగా మారిపో, నేను ఎలా అయితే నీకు ముద్దులు పెడుతూ ఉంటే నా పేరు కలవరించావో అలానే అంటూ స్వాతి లంగా మీద చేయి వేసి ముడి వెతుకుతూ ఉంటే స్వాతి కంగారుగా హరిని తన మీద నుంచి దూరం జరిపి, హరి నీకు పిచ్చి పట్టింది, నోరు మూసుకొని పడుకో అని బయటికి పరిగెడుతూ ఉంటే అప్పటికే హరి ఒంట్లో కోరిక తారాస్థాయికి చేరేసరికి స్వాతిని వదలాలి అనిపించక తను కూడా స్పీడ్గా వెళ్ళి తలుపు తీసి స్వాతి చేతిని పట్టుకొని వెనక్కి లాగి, ఎక్కడికి వెళ్తున్నావు, శోభనం గది నుంచి బయటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, నాకు మ్యాటర్ లేదని అనుకోరా, అలాంటిదేమీ జరగనివ్వను, నోరు మూసుకొని నాతోనే పడుండు అంటూ స్వాతిని లాక్కొని బెడ్ మీద విసిరేయగానే స్వాతి భయంగా, ప్లీజ్ హరి, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది, నన్ను వదిలి నేను కిందే పడుకుంటాను అని అంటుంది. అదంతా నువ్వు నా దగ్గరకు వచ్చి నా వల్లో కూర్చొని ఎలుక ఎలుక అని ఎగరక ముందు ఉండాలి. అప్పటికీ నేను నిన్ను చీరలో చూసే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, నువ్వే వచ్చి నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడు జరిగే దాంట్లో నా తప్పేమీ లేదు అంటూ ఒక్కసారిగా తన మీద పడేసరికి అప్పటికే విరిగిన చెయ్యి చాలాసార్లు యూజ్ చేసేసరికి కొంచెం కొంచెం నొప్పి వస్తూ ఉంటే ఈసారి ఏకంగా స్వాతి మీద ఫోర్స్గా పడేసరికి చేతికి ఫోర్స్గా పెట్టగిలి అమ్మ అని అరుస్తాడు. స్వాతి కంగారుగా హరి వైపు చూస్తూ ఉంటే హరి చేతి నొప్పికి స్వాతి మీద నుంచి లేచి చేయి చూసుకుంటూ ఉంటాడు. స్వాతి కంగారుగా పైకి లేచి వాష్రూంలోకి పరిగెత్తి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని గుండెల మీద చేయి వేసుకుని, అమ్మో, పెళ్ళైన తర్వాత జీవితం ఇలా ఉంటుందా, నేను అసలు ఊహించలేదు అని భయపడుతూనే డోర్కి జారిగిలపడి కింద కూర్చుంటుంది. స్వాతి వెళ్ళిపోతున్న హరి తన చేయి నొప్పి వల్ల పట్టించుకోక బాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటే వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకొని ఇక నా వల్ల కాదు అనుకుంటూ ఆ పెయిన్ కిల్లర్ వల్ల నిద్ర వస్తూ ఉంటే వాష్రూమ్ డోర్ కొట్టి, బయటికి వచ్చే, ఇక నేను నిన్నేం చేసే మూడ్ నాకు లేదు, నిద్ర వస్తుంది అంటూ మంచం మీద పడిపోయి కళ్ళు మూసుకుంటే గంటైనా కూడా వాష్రూమ్ డోర్ తెరవకుండా భయంగా డోర్కి ఆనుకొని కూర్చొని ఉన్న స్వాతికి రూమ్లో నుంచి ఎటువంటి శబ్దం రాకపోవటంతో భయంగానే రూమ్ డోర్ తెరిచి చూసేసరికి హరి మత్తుగా నిద్రపోవటం చూసి హమ్మయ్యా అనుకుంటూ అడుగు వేసుకుంటూ సౌండ్ రాకుండా బయటికి వచ్చి ఏడుస్తూ కింద దుప్పటి పరుచుకొని తిండి వేసుకొని ఆ తిండిలో తన కన్నీళ్లు కలిపేస్తూ
టీ షర్ట్ నోట్లో కుక్కుకొని ఏడ్పు శబ్దం బయటికి రాకుండా బాధగా, హరి ఈరోజు బిహేవ్ చేసినట్టు ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. నా ఇష్టానికి ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. అటువంటిది ఈరోజు మాత్రం ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. చాలా భయం వేసింది అనుకుంటూ ఆ భయంలోనే ఎక్కడ హరి లేస్తాడో ఏమోనని తెల్లవార్లు జాగారం చేస్తుంది. ఉదయాన్నే తలుపు చప్పుడవుతూ ఉంటే బిక్కుబిక్కుమంటూ హరి వైపే చూస్తూ ఉన్న స్వాతి ఒక్క సెకండ్లో పైకి లేచి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న దేవి గారిని చూసి దుఃఖం ఆపుకోలేక ఆవిడని గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటే హరికి మెలకువ వచ్చి చిరాకుగా, ఏంటే ఉదయాన్నే నీ ఏడుపు మొహం వేసుకొని ఊరికే ఏడుస్తూనే ఉంటావు, నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వా, పోవే బయటికి అని అరిచి తిండి మొహాన గట్టిగా పెట్టుకొని పడుకుంటే దేవి గారు కంగారుగా స్వాతిని హరి రూమ్ నుంచి బయటికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి స్వాతి అవతారం చూసి ఏదో జరిగిందని భయపడుతూ, ఏమైంది స్వాతి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నాతో చెప్పమ్మా, ఆడదానిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను అని అంటారు. స్వాతి ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య రాత్రి జరిగిందంతా చెప్పి, హరి మరీ ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు అత్తయ్య. ఫస్ట్ టైం హరిని చూస్తే చాలా భయం వేసింది. నేను హరితో కలిసి ఒకే రూమ్లో ఉండలేను అత్తయ్య, మీతో పాటు ఉంటాను, ప్లీజ్ నన్ను హరి దగ్గరికి పంపించకండి అని అంటుంది. స్వాతి మాటల్లోనే హరి బిహేవియర్ అర్థమైన దేవి గారికి హరి మీద పిచ్చ కోపం వచ్చి మరోవైపు స్వాతిని చూస్తూ ఉంటే జాలిగా అనిపించి తన వెన్ను నిమురుతూ, ఓకే ఓకే ఏడవకు, ఇక నుంచి హరికి నిన్ను దూరంగా ఉంచుతాను సరేనా అంటూ తనని ఓదార్చే ముందు, ఫ్రెష్ అయ్యి రా, నా రూమ్లో మీ మావయ్య గారు ఉన్నారు, అక్కడ ఫ్రెష్ అవ్వటం అంత మంచిది కాదు, ఆలోపు హరి నీ వైపు రాకుండా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చి వాష్రూమ్కి పంపించి దేవి గారు సోఫాలో కూర్చొని హరి బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. స్వాతి భయంగానే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నిద్రపోతున్న హరి వైపు చూసి గబగబా చీర కట్టుకొని బయటికి వెళ్తే దేవి గారు స్వాతి చేత దీపం పెట్టించి, నువ్వు సోఫాలో కూర్చో, వాడిని లేపి గ్లాస్ పీకి వస్తాను అంటూ స్వాతిని బయట సోఫాలో కూర్చోబెట్టి దేవి గారు లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బకెట్ వాటర్ తీసుకువచ్చి ఒక్కసారిగా హరి మొహం మీద కుమ్మరిస్తాడు. హరి కంగారుగా వాన వాన అంటూ పైకి లేచి బకెట్ పట్టుకొని ఉగ్ర రూపం దాల్చి ఉన్న దేవి గారి వైపు చూసి మొహం తుడుచుకుంటూ, ఏంటమ్మా ఇది, కొడుకుని నిద్రలేపే పద్ధతి ఇదేనా, ఇప్పుడేం వచ్చిందని ఇలా నన్ను నిద్రలేపావు అని విసుగ్గా అడుగుతాడు. దేవి గారు కోపంగా హరి జుట్టు పట్టుకొని ఒంగోపెట్టి వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ, రాత్రి స్వాతితో అలాగేనా బిహేవ్ చేసేది, ఆ పిచ్చిది భయపడి వణికిపోతుంది తెలుసా, అయినా నీకు మరీ మరీ చెప్పాను కదా స్వాతిని ఏడిపించద్దు అని, రాత్రి నువ్వు చేసిన పనికి అది ఈ రూమ్లోకి కూడా రాను అంటుంది, నువ్వు అంతలా భయపెట్టావు అర్థమవుతుందా నీకు అని అరుస్తూ కొడుతూ ఉంటారు. హరికి అప్పుడు జరిగింది గుర్తుకు వచ్చి భయంగా దేవి గారిని వదిలించుకొని, సారీ సారీ అమ్మా, రాత్రి కంట్రోల్ మిస్ అయ్యి అలా బిహేవ్ చేశానే తప్ప కావాలని కాదు, అది కూడా కావాలని నన్ను ఏడిపించింది, అందుకే కొంచెం ఓవర్ కూడా చేశాను, ఇంకొకసారి ఇలా బిహేవ్ చేయను, సారీ, నేను స్వాతికి కూడా క్షమాపణ చెప్తాను అని బాధగా అంటాడు. దేవి గారు బాధగా హరి పక్కన కూర్చొని, ఎందుకురా ఇలా తయారవుతున్నావు, పెళ్ళి కాకముందు నువ్వు కూడా స్వాతిలానే ఉన్నావు, మర్చిపోయావా, స్వాతి ఆడపిల్లరా, అదేనా గుర్తుందా, ఆడపిల్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అటువంటిది రాత్రి నువ్వు ఏమీ చెయ్యవు, మావాడు మంచివాడు అని, నేను ఆడపిల్ల ఇష్టానికి గౌరవం ఇస్తాడని పెద్ద పెద్ద మాటలు చెప్పి ధైర్యంగా లోపలికి పంపిస్తే
అది నువ్వు అది భయపడి జ్వరం తెచ్చుకునేలా నువ్వు రూమ్ నుంచి బయటికి పంపించావు. ఏం మనిషివిరా నువ్వు? మీ మగాళ్ళంతా ఇంతేనా? మీ ప్రతాపమంతా బెడ్రూమ్లో పెళ్ళాల మీద తప్ప బయట చూపించలేరా? అంత ప్రతాపం ఉంటే బయట నిన్ను నువ్వు నిరూపించుకొని అప్పుడు నీ పెళ్ళాం మీద పెత్తనం చేయి అని అంటారు. హరి బాధగా దేవి గారి ఒళ్ళో పడుకొని, నాకు బాధగానే ఉందమ్మా. ఇంతవరకు నీకొక విషయం చెప్పలేదు కానీ నేను స్వాతిని చూడగానే ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదు. ఆ ఇష్టంతోనే ఇద్దరం ఎంజాయ్ చేశాము. పెళ్లి చేసుకోమన్నప్పుడు కూడా నాకు స్వాతి బిహేవియర్ గురించే భయం వేసింది. పైగా నేనేమి అంత ఉత్తముణ్ణి కాదు. నాతో తన జీవితం ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. కానీ రుద్ర సార్ పక్క పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసరికి తప్పక చేసుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి తనని నా భార్యగా చూడటానికి ట్రై చేస్తున్నాను. అలాంటి టైంలో నువ్వు దాన్ని రంబలా తయారు చేసి నా రూమ్లోకి పంపిస్తే నేను కంట్రోల్ మిస్ అవ్వకుండా ఉంటానా చెప్పు? అలా కంట్రోల్ మిస్ అయ్యి తనతో రూడ్గా బిహేవ్ చేశానే తప్ప కావాలని కాదు. అయినా నేను రాత్రి దాన్ని ఏమీ చేయలేదు. దానికి నేను సారీ చెప్పుకుంటాను కానీ ఇక నువ్వు నా క్లాసులు పీకటం ఆపు. ఒకవేళ అదేమైనా కావాలని యాక్టింగ్ చేస్తుందేమో, అది కూడా చూడాలి కదా అని మరొక అనుమానం దేవి గారి మెదడులో వేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.